శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు తల్లికి విలువ. డి కామేశ్వరి గారు రచించారు. కథ విందాము. ఏమండోయ్, మీ అమ్మగారేమిటి పెట్టే బేడ సర్దేస్తుంది? ఎక్కడికన్నా వెళ్తున్నట్టు మీకేమన్నా చెప్పిందా ఆవిడ? తాఫీగా పేపరు చూస్తున్న శేషగిరి దగ్గరికి గాబరాగా వచ్చి అంది పద్మ. పేపర్లోంచి తలెత్తి, నాకేం చెప్పలేదే, ఎక్కడికి వెళ్తుంది అడగకపోయావా అన్నాడు. ఏమో, నాకేం తెలుసు, ఆవిడ నాకేం చెప్పలేదు, మీరెళ్ళి అడగండి మొహం మార్చుకుంటూ అంది. ఏం, మళ్ళీ ఇద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? భార్య వంక అసహనంగా చూశాడు. ఏముంది చెప్పడానికి, నిన్న ఏదో మాట అనుకున్నాం, ఇదేమన్నా మాకు కొత్త? తనని తాను సమర్థించుకుంటూ అంది. వెళ్ళి అడగండి, ఆవిడ చాలా సీరియస్గా అన్నీ సర్దేస్తుంది. మన బుజ్జి అడిగితే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాన్రా నాన్న అందిట. ఈలోగా బుజ్జి శ్రావణి అక్కడికి పరిగెత్తి వచ్చారు. అమ్మా, నాన్న, మా అమ్మ వెళ్ళిపోతుంది వగరొస్తూ అన్నారు. శేషగిరి లేవబోయే లోపలే, శేషు బాబు, నేను వెళ్తున్నాన్రా, ఇవాళ ఆదివారం, మీరు ఇంట్లో ఉన్నారని ఈరోజు పెట్టుకున్నాను ప్రయాణం. ఏమిటమ్మా, ఎక్కడికి ప్రయాణం? కుసుమ దగ్గరికా? అదేమన్నా నిన్ను రమ్మనమని రాసిందా? నాకు చెప్పనే లేదు నువ్వు అన్నాడు. కుసుమ దగ్గరికి కాదు, ఇక మీదట నేను ఎవరికి భారం కాకుండా నా పొట్ట కోసం తిప్పలు నేనే పడాలని నిర్ణయించుకున్నాను. శేషగిరి మొహం నల్లబడింది. పద్మ గిల్టీగా చూసింది. ఏమిటమ్మా ఇది, ఏం జరిగిందని ఇలా అంటున్నావు? కాస్త కోపంగా అన్నాడు. ఏం జరుగుతుంది నాయనా, ఒకరోజు భాగోతం అయితే చెప్పుకోవచ్చు. నాకు చీము నెత్తురు ఉంది, మానాభిమానాలున్నాయి. ఎంత మీ మీద ఆధారపడి బతుకుతున్నా నాకు ఊరికే మీరేం తిండి పెట్టడం లేదు. రోజంతా నడుం వంచకుండా చాకిరీ చేసి వండి వార్చి మీ అందరికీ క్యారియర్లు కట్టించి మీ పిల్లలకి ఆయాలా, ఈ ఇంటి కాపలా కుక్కలా పడుండి మీరొచ్చే వరకు మీ పిల్లల అల్లరి ఆగడం భరిస్తూ బతిమాలి బామాలి తినిపించి తాగించి చదివించి ఇదంతా నా ఇల్లు అనుకొని, నా కొడుకని, నా మనవలనుకొని చేశాను ఏడాదిగా. నాయనా, ఈ ఇంట్లో చేసే ఈ చాకిరికి ఎవరన్నా కళ్ళొద్దుకొని ఇంట్లో ఉంచుకొని తిండి పెట్టి కనీసం 500 ఇస్తారు. మీకు నేనేదో గుదిబండనై ఊరికే తినిపోతున్నట్టు భారమై ఉండరాదని నిర్ణయించుకున్నాను. నా చాకిరికి విలువ కట్టి డబ్బిచ్చే చోట వెతుక్కొని వెడుతున్నాను. సరస్వతమ్మ స్థిరంగా అంది. పద్మమొహం వివర్ణమైంది. గాబరాగా శేషగిరి వంక చూసింది. భార్య వంక అంతా నీ వల్లే, అనుభవించు అన్నట్లు చూసి తల్లిని అనునయిస్తున్నట్లు, ఏమిటమ్మా, అత్త కోడలు మాట అనుకోవటం లోకంలో కొత్త? అంత మాత్రానికి ఇల్లు వదిలి వెడతానంటావేమిటి? నీ వరస బాగోలేదు కాస్త కోపంగా అన్నాడు. అవునాయన, నా వరస బాగుండదు. కాస్త మాటలకి ఎవరూ ఇల్లు వదలరు బాబూ. నాకు మనసనేది ఉంది. ఏదన్నా హద్దు దాటినప్పుడే తెగింపు వస్తుంది. ఆఫీస్కి వెళ్లే ముందు అరటిపళ్ళు లెక్క చూసుకుంటుంది, పాలగిన్నె చూసుకుంటుంది నీ భార్య. నేనేదో ఇంట్లో పడి అందినంత దోచుకు తింటున్నానని పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటుంది. నాది నోరే, నాది కడుపే, ఓ పండు ఓ లడ్డు తినే స్వాతంత్ర్యం కూడా లేని ఈ ఇంట్లో నాకేముందని ఉండాలి? శేషు, ఊరికే చేసే చాకిరికి విలువ ఉండదు. నేను వెళ్ళాక జీతం ఇచ్చి పెట్టుకుంటే గాని నేను మీకేం చేశానో అర్థం కాదు. పరాయి చోట నాకు నచ్చితే చేస్తాను, లేదంటే ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఓ గుడికి వెళ్ళాలన్నా, ఓ పండు కొనుక్కొని తినాలన్నా, ఆడపిల్లకి పసుపు కుంకం ఏడాదికోసారి పెట్టుకోవాలన్నా నిన్నే దేబిరించుకొని కసిరించుకునే బతుకు నాకు వద్దు. కష్టపడి సంపాదించుకుంటాను, తింటాను. నా పిల్లలని చూసుకోవాలన్న రోజున మీ ఇళ్ళకి వచ్చి ఓ పూట ఉండి వెళతాను. ఈ అస్వతంత్ర బతుకు కంటే పరాయి ఇంట్లో వంటామెగా బతకడంలో నా ఆత్మగౌరవం నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాను. సరస్వతమ్మ ఖచ్చితంగా అంది. భార్యాభర్తలు మొహాలు చూసుకున్నారు. కన్న కొడుకుండగా ఇక్కడ అక్కడ వంటలు చేసుకుంటావా? అందరూ మా మొహాన ఒమ్మేయాలనా?
లోకం అనేది నన్నేగా ఉక్రోషంగా అన్నాడు. శేషు, లోకం ఏమంటుంది? ఇరుగు పొరుగు అనుకుంటే 4 రోజులు అనుకుంటారు. ఈ రోజుల్లో ఎవరికి వారే. ఎవరి గురించి పట్టించుకునే కోరిక తీరిక ఎవరికున్నాయి? లోకం కోసం నా ఆత్మాభిమానం ఇంకా బలిపెట్టి బతకను. అయితే పని కూడా చూసుకున్నావన్నమాట అప్పుడే. ఎక్కడా? ఎవరింటికి వెళ్తున్నావు? వంట మనిషిగా వ్యంగ్యంగా అడిగాడు. ఎవరో పిల్లల తల్లి, మీలాగే ఉద్యోగస్తులు. 2 పిల్లలతో అవస్థ పడుతుంది. మీలాంటి పెద్ద దిక్కు కావాలి మా అమ్మగారు. ఎవరన్నా ఇంట్లోకి అంది. కన్నతల్లి విలువ తెలియని మీ ఇంట్లో పడుండే కంటే కన్నతల్లిలా ఆదరిస్తానన్న ఆ చోట నాకు నచ్చిందని శేషగిరి భార్య వంక కోపంగా చూశాడు. ఇదంతా నీ వల్లే, అనుభవించు అన్నట్టు చూశాడు. పద్మ తల దించుకుంది. శేషగిరి విసవిస గదిలోకి వెళ్ళాడు. పద్మా, ఇలారా గట్టిగా పిలిచాడు. వెళ్ళు, ముందెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్పు. ఆవిడ ఇంట్లోంచి వెళ్తే ఆవిడన్నట్టు నష్టం ఆవిడకి కాదు, మనకు. ఆవిడ వెడితే మన పాటలు కుక్కలు కూడా పడవు. బుద్ధి వచ్చింది, గౌరవంగా చూస్తానని చెప్పు. ఇంకా కాదంటే కాళ్ళు పట్టుకో. అలా చెయ్యనంటే నీ కర్మ. ఎన్ని వందలిచ్చినా నీకిలా చాకిరీ చేసే మనిషి దొరకదు అన్నాడు. పద్మ అప్పటికే భయపడింది. అత్తగారు లేకుండా ఇల్లు ఎలా మేనేజ్ చేయాలన్న ఆలోచన భయం పుట్టించగా అత్తగారిని క్షమించమనడం మినహా దారి లేదన్నది ఆమెకి తట్టింది. నల్లబడిన మొహంతో హాలులోకి వెళ్ళింది. అత్తయ్య, పొరపాటు అయ్యింది, క్షమించండి. మీరింత కోపం తెచ్చుకున్నారని, మమ్మల్ని వదిలి వెళతారని అనుకోలేదు. ఇక ముందు ఏదో చెప్పబోయింది. వద్దమ్మా, నీ క్షమాపణలు కాదు నాకు కావాల్సింది. నాకు నా సంపాదన కావాలి. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఎవరికి బరువు కాకుండా అన్న తృప్తి కావాలి. ఆయన పోయిన ఈ ఏడాదిలో నాకంటూ ఏమీ లేకుండా కొడుకు మీద ఆధారపడటం అంటే ఏమిటో అర్థమైంది. ఉద్యోగం చేసే చదువు నాకు లేదు. నాకు వచ్చిన విద్య వంట, అది చేసుకుంటూ ఇంకా వీలైతే 4 చిన్న పిల్లలకి చదువు చెప్పుకుంటూ ఇంకా కావలిస్తే ఊరగాయలు అప్పడాలు అమ్ముకుంటూనైనా నా బతుకు నేను గౌరవంగా బతకొచ్చు అన్న ఆలోచనే ఈ ఇంట్లోంచే వెళ్ళగలిగే ధైర్యాన్నిచ్చింది. నాకు కావాల్సింది జీతం ఇచ్చి పెట్టుకునే వారు కావాలి. నువ్వు ఆ జీతం ఇస్తానంటే ఉంటా, లేదంటే ఇల్లు చూసుకుంటాను. అంటే నీవింట్లో ఉండాలంటే మేము జీతం ఇవ్వాలా అన్నాడు శేషగిరి. అవును నాయనా, ఊరికే చాకిరికి విలువ ఎలా ఉండదో ఊరికే తినే తిండికి గౌరవం ఉండదు. తల్లి విలువ మీలాంటి వారికి ఎలాగూ తెలియదు. కనీసం తల్లికి విలువ కట్టైనా డబ్బిచ్చి రుణం తీర్చుకోండి. సరస్వతమ్మ నవ్వి అంది. అంతా ఏమనుకుంటారన్న బాధ నీకు లేదా? నాలాంటి తల్లులు ఇక ముందు నన్ను చూసి నేర్చుకొని బాగుపడతారు. కొడుకుల మీద ఆధారపడే తల్లులు నా సంగతి విని పాఠం నేర్చుకుంటారులే నాయనా. అదోలా నవ్వింది సరస్వతి వెళ్ళడానికి పెట్టె పట్టుకొని. శేషగిరి గాబరాగా ముందుకి వచ్చి పెట్టెలాగి, అలాగే డబ్బిస్తా, రా లోపలికి. 1 నెల అడ్వాన్సు ముందుగా ఇయ్యాలి సుమా అన్నదామె. శేషగిరి, పద్మ నిస్సహాయంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.